అందరికీ నమస్కారం. కాలం ఎన్నో మహానుభావులను చూసింది. కళకు ప్రాణం పోసిన కళాకారులను చూసింది. కానీ మహానటులలో ఒక వెలుగు దీపంలా ప్రకాశించిన మహనీయుడు మా తండ్రి గారు. స్వర్గీయ బ్రహ్మశ్రీ చెల్లూరి జగన్నాథాచారి గారు. మా తండ్రి గారికి అంకిత నివాళి సమర్పించుకుంటూ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో ప్రకృతి అందాలకు సాక్ష్యంగా నిలిచిన పచ్చని పొలాల పరిమళంతో నిండిన మా మెట్టపల్లి గ్రామంలో సాక్షాత్ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారు వెలిసిన పవిత్ర క్షేత్రం అమ్మల గన్నయమ్మ గొల్ల పేరంటాలమ్మ దివ్య సన్నిధితో పుణ్యభూమిగా నిలిచిన ఆ గ్రామంలో అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలతో బ్రహ్మశ్రీ చెల్లూరు నారాయణరావు గారు శ్రీమతి అనుపోజు గున్నమ్మ గార్ల దంపతులకు 6వ పుత్రునిగా జన్మించారు మా నాన్నగారు. ఆ దంపతులిద్దరికీ ముద్దుబిడ్డగా పెరుగుతూ వచ్చారు. ఆ రోజుల్లో విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో చదువుకొని 10 ఏళ్ల వయసులోనే రంగస్థల ప్రవేశం చేశారు. తరువాత యవ్వన దశలో మా నాన్నగారు బుడుమూరు వాస్తవు శ్రీ అనుపోజు వీరాచారి గారి కుమార్తె శ్రీమతి అనుపోజు సూర్యకాంతం గారిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు 4 కుమారులు, 1 కుమార్తె జన్మించారు. పిల్ల పాపలతో ఆనందంగా, చల్లగా, హాయిగా కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ జీవితం కొనసాగించారు. తర్వాత నాటక ప్రస్థానంలో కాలకంసుకుడు పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం నాటక రంగంలో విశ్వామిత్ర పాత్రను నభూతో న భవిష్యత్ అన్నట్లు అపూర్వంగా పోషించి తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. తన అసాధారణ నటనను మెచ్చిన ప్రముఖులు ఆయనకు నటనాధురీణ అనే గౌరవ బిరుదును ప్రదానం చేశారు. తరువాత కాలగమనంలో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అనంతరం మా నాన్నగారు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల చివరి రోజున ఈ లోకాన్ని విడిచి ఆయనలో శివైక్యం పొందారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. నాన్న, మీ ప్రేమ మా బలం, మీ కష్టం మా భవిష్యత్. మీరు నేర్పిన మంచి మాటలు, చూపిన మార్గం ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మీరు లేకపోయినా మీ జ్ఞాపకాలు మా హృదయంలో చిరస్థాయిగా ఉంటాయి. మీకు మా ప్రణామాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఇట్లు మీ కుటుంబం.